హాయ్ అండి. వెల్కమ్ టు అరుణశ్రీ రెసిపీస్. మన ఛానల్లో నేనైతే ఒక స్పెషల్ వంటకం చేశానండి. ఇదేంటి అంటే చూస్తున్నారు కదా, వెజిటేబుల్స్ అన్నీ వేసి సింపుల్గా సలాడ్ చేశాను. చాలా చాలా బాగుంటుంది. మనం ఏదైనా డైటింగ్ చేయాలనుకుంటే మనకు ఏం తినాలో ఏం చేయాలో అని అస్సలు అర్థం కాదు కదా. ఏం లేదండి, సింపుల్గా ఈ సలాడ్ని అయితే ఫాలో అయిపోండి. పొద్దున్నే మనం ఎలాంటి బ్రేక్ఫాస్ట్ తినకుండా ఈ విధంగా తినడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే ఒక కుండలోకి ఒక కప్పు క్యారెట్ ముక్కలు, ఒక కప్పు స్వీట్ కార్న్, ఒక కప్పు అయితే స్వీట్ పొటాటో, అలాగే ఒక కప్పు బీన్స్, చిన్న కప్పు వరకు పల్లీలండి. సో ఈ పల్లీలని కూడా వేసుకొని వీటిలో ఒక చిన్న గ్లాసుడ్ వాటర్ వేసుకొని మూత పెట్టేసి మంటని అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని 4-5 నిమిషాల పాటు నిదానంగా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, మనం వేసిన కొన్ని నీళ్ళతోనే అండి మొత్తం అంతా ఉడికిపోతాయి. చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయి. మీరు మధ్యలో నీళ్ళు వేయాల్సిన అవసరమే లేదండి. సో ఇవన్నీ ఉడికిపోయిన తర్వాత లాస్ట్లోకి ఒక కప్పు బ్రోకలీ కూడా వేసుకుంటున్నాను. సో ఇవన్నీ చాలా హెల్త్కి మంచివండి. హై ప్రోటీన్ ఉంటుంది వీటిలో. సో మీరైతే డైటింగ్ చేయాలనుకుంటే మీ డైటింగ్లో ఇదొకటి యాడ్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చూస్తున్నారు కదా, మనకైతే దాదాపు బ్రోకలీ ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదండి. 2-3 నిమిషాల్లో ఉడికిపోతుంది. సో మనకైతే వేడివేడిగా సలాడ్ అయితే రెడీ అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఇలా ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇందులో 1 లేదా 2 పించుల సాల్ట్ అండి. ఇది కూడా అవసరం లేదు, కానీ ఉప్పు బాగా తినే వాళ్ళకి ఈ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. ఇలా పైన సాల్ట్ వేసుకొని ఒక్కసారి ఈ విధంగా బాగా కలిపేసుకొని ఇక మనం వేడివేడిగా సలాడ్ తింటే మనకైతే ఇంకా ఏ బ్రేక్ఫాస్ట్ అవసరం లేదండి. ఇది డైలీ హెల్త్కి చాలా మంచిది. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.